మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా గోండు వీరుడు కొమరం భీం 79వ వర్ధంతి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మక్తల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిలపక్షం నాయకుల ఆందోళన. కార్మికులను విధుల్లోకి చేర్చుకుని వారి డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరిక. జీవిత చదరంగంలో తలో దిక్కుగా వెళ్లి నేడు అంతా ఒక్కచోట కలిశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామంలో పూర్వ విద్యార్థి సమ్మేళనం. ఇక డీటెయిల్స్లోకి వస్తే ఆదివాసుల ఆరాధ్య దైవం గోండు వీరుడు కొమరం భీం 79వ వర్ధంతిని అధికారికంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడెఘోట్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై భీం సమాధి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీల ఆచార వ్యవహారాలతో జరిగిన పూజలో పాల్గొని మంత్రి భీంకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కొమరం భీం పోరాటాల యోధుడిని, ఆయన కృషి వల్ల ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నిండాయని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జోగురామన్న, ఆత్రం సక్కు, జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఐటీడీఏ పీఓ కృష్ణాదిత్య, ఎస్పీ మల్లారెడ్డి, భీం వారసులు తదితరులు పాల్గొన్నారు. ఇక మక్తల్ నియోజకవర్గంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా మక్తల్ అఖిలపక్షం నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక నల్ల జానమ్మ దేవాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే తమ మొండి వైఖరిని మార్చుకుని ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకుని వారి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని అన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సమ్మె చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ సీఎం కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరించి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ ఆర్టీసీ కార్మికులు మరియు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇక కర్నూలు జిల్లా ఎమ్మగనూరు పట్టణం లింగాపురం రామయ్య కొట్టాల వీధి శ్రీ నీలకంఠేశ్వర హైస్కూల్ నందు 8వ తరగతి చదువుతున్న వడ్డే సింహాద్రి తండ్రి మందలించాడని ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాకు 5 మంది సంతానం సార్. దాంట్లో లాస్ట్ అబ్బాయి నా కొడుకు సింహాద్రి సార్. ఇట్లా సరిగ్గా చదువుకుంటే నేను మందులు ఇచ్చినాను సార్, గట్టిగా ఇంట్లో నుండి పారిపోయాడు సార్. ఎక్కడ ఇంతవరకు వెతికాం సార్. సెప్టెంబర్ 30 తారీఖు పోయినాడు సార్. ఇంతవరకు దొరకలే. ఆచూకు పోలీస్ కంప్లీట్ కూడా ఇచ్చినాం సార్. అన్ని చోట్ల బుడికాము. ఇంతవరకు మా అబ్బాయి దొరకలేదు సార్. ఎక్కడైనా ఎవరికైనా కనపడితే ఆచూకు తెలిసిన వారు కానీ మాకు మా బిడ్డని తెలియజేసి ఈ ఫోన్ నెంబర్కు ఫోన్ చేయాలని అందరికీ నమస్కారం చేస్తున్నాను సార్. మాకు 5 మంది సంతానము. నా కొడుకు లాస్ట్ సింహాద్రి తప్పిపోయినాడు 30వ తారీఖు నాడు. యాడున్నా నా కొడుకు నాకు దొరకాలని చెప్తున్నాం. ధన్యవాదాలు. ఎమ్మెల్యేలు పట్టణ సిఏ 91101045కు కానీ పట్టణ ఎస్ఐ
91101147 కానీ సమాచారం అందించవాలని కోరుచున్నాం. పట్టణానికి చెందిన వడ్డే నరసింహులు కొడుకు వడ్డే సింహాద్రి, అతని వయసు 14 సంవత్సరాలు ఉంటుంది. ఇతను ఎస్ఎన్ఎస్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఇతను స్కూల్కి సరిగా పోలేదు, స్కూల్కి పోరా అని తండ్రి మందలించినందుకు 30/9/2019 మధ్యాహ్నం 12 గంటలప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పి మా నాన్న ఇట్లా నన్ను తిడుతున్నాడు, స్కూల్ సరిగ్గా పోలేదు అంటున్నాడు, నాకు ఇక్కడ స్కూల్ చదువుకోవడం ఇష్టం లేదు, నేను కర్నూలుకి వెళ్ళిపోతానని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు మధ్యాహ్నం 12 గంటల టైంలో. ఆ తర్వాత వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళంతా విచారించుకొని కొడుకు రాలేదని ఈ నెల 10వ తేదీన మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు. నేను చుట్టుపక్కల బంధువులంతా ఎత్తుకున్నాం సార్, మా కొడుకు కనిపించట్లేదని. ఫిర్యాదు యొక్క కంప్లైంట్ మేరకు కేసు కట్టి ఆ అబ్బాయి ఆచూకీ కోసం మన వాళ్ళు టీం ఫామ్ చేసి అబ్బాయి ఎత్తుకుతున్నారు. ఈ అబ్బాయిని త్వరలో పట్టుకోవడానికి ట్రై చేస్తాము. పత్రికా ప్రకటన ద్వారా, మీడియా మిత్రుల ద్వారా కూడా చెప్పడం ఏమంటే, ఈ అబ్బాయి గురించి ఏమైనా ఆచూకీతం మీకు తెలిస్తే మా పోలీస్ స్టేషన్ నెంబర్లకు మాకు తెలియజేస్తే ఆ అబ్బాయి ఎక్కడున్నా కూడా మేము వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాం. ఇక నిజాం నిరంకుశత్వానికి ఎదురు తిరిగిన వీరుడు జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసుల పోరాడిన ఉద్యమ కిరీటం కొమరం భీం వర్ధంతి నిర్మల్ జిల్లా భైంసా పట్టణ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ కొమరం భీం అడుగుజాడల్లో నడవాలని కొనియాడారు. ఉపాధ్యాయ సంఘం భైంసా శాఖ ఆధ్వర్యంలో ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం 79వ వర్ధంతిని పురస్కరించుకొని జల్ జంగల్ జమీన్ అనేటువంటి నినాదంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, అదేవిధంగా మన ప్రాంతంలోని నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆదివాసీ హక్కులను సాధించినటువంటి మహావీరుడు కొమరం భీం. అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం మనందరి యొక్క బాధ్యత. అలాంటి కొమరం భీం మా గ్రామము, మా రాజు 12 గ్రామాలని ఏకం చేసి నైజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆదివాసీ హక్కులను సాధించినటువంటి వ్యక్తి కొమరం భీం వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఒకవైపు భారతదేశంలో ఉన్నటువంటి ఆంగ్లేయులను విధంగా మన యొక్క ఆదివాసుల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నటువంటి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి కావడం మనందరికీ కూడా గర్వకారణం. అలాంటి వ్యక్తి యొక్క ఆశయాలు సాధించడం కోసము అతని యొక్క వర్ధంతి సందర్భంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. కొమరం భీం ఇచ్చినటువంటి ధైర్య సాహసాలు, స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం మనందరికీ కూడా ఆదర్శంగా నిలవాల్సినటువంటి కొమరం భీం యొక్క వర్ధంతి, అతను మరణించి ఈ రోజుకి 79 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ అతని యొక్క ఆశయ సాధన కోసం మనమందరం. ఇక హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపారు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి, జిల్లా నాయకులు పైడాకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. అసలు 9 నెలల బాలిక ఇక్కడే అత్యాచారం చేయబడి చంపబడ్డటువంటి వరంగల్లో మరి మొన్న పోలీస్ అధికారులు ఒకరిద్దరు ప్రవర్తించినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం దేనికి సంకేతమని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాణి రుద్రమ్మ పరిపాలించిన గడ్డ, సమ్మక్క సారక్క, చాకలి ఐలమ్మ వారి యొక్క త్యాగాలతోటి, వారి యొక్క పోరాట స్ఫూర్తితోటి తెలంగాణ తెచ్చుకున్నాం. మా మహిళలు కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా అందరం కలిసికట్టుగా పోరాడుతున్నాం. పోరాడడం అనేది తెలంగాణ స్వభావం, తెలంగాణ హక్కు. మరి స్వేచ్ఛను పీల్చుకోవడమే తెలంగాణ గడ్డ యొక్క స్వభావం. అది ఇప్పటిది కాదు. ఆనాడు కాకతీయుల కాలం నుంచి, సమ్మక్క సారక్క కానుంచి, మరి ఇక్కడ నిజాం సర్కార్ కానుంచి అన్ని సందర్భాల్లో కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, లేదా కార్మిక సంఘాలు కావచ్చు, పోరాడి సాధించుకున్న హక్కులే తప్ప ఎవరు ఎక్కడ దయా దాక్షిణ్యాలతోటి ఏ హక్కు కూడా మనం సాధించుకోలేదు. అదే స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ ఖచ్చితంగా అండదండగా ఉంటామని, మరి యొక్క పోరాటాన్ని ఎలాంటి రాగద్వేషాలు లేకుండా కార్మికుల యొక్క లక్ష్యము, కార్మికుల యొక్క ఆర్టీసీ కార్మికుల యొక్క ఎజెండా సంపూర్ణంగా సాధించుకోవడమే ఏకైక లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పోరాడదాం. పోరుగల్లు యొక్క పోరాట స్ఫూర్తితోటి, తెలంగాణ సాధించిన ఉద్యమ స్ఫూర్తితోటి ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను కూడా సాధించుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పెద్దలు సోదరుడు నిన్న చనిపోయినటువంటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మనము ఆత్మహత్యలు చేసుకుంటే ఇందాక అన్నట్టుగా మన సంఖ్య తగ్గించుకున్నట్టు అవుతుంది. ఎప్పుడు కూడా ఆత్మహత్యల వైపు పోవద్దు. ఆత్మవిశ్వాసంతో తెగించి కొట్లాడి పోరాడి సాధించుకున్నటువంటి మరి హక్కులను అనుభవించాలి. మన యొక్క పోరాటాల ఫలితంగా మన యొక్క పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలి. భవిష్యత్తులో కూడా బరిగీసి నిలబడి
నిలబడ్డటువంటి పోరాట కర్తలుగా ఉండాలి తప్ప మరి మనం చనిపోతే కుటుంబాలు కానీ ఉన్నటువంటి కార్మికులలో కూడా ఒక బలహీనమైనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అటువైపుగా ఎవ్వరం పోవద్దు. మేము కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడున్నా ప్రజా గొంతుకలై ప్రజా సమస్యల మీద నిలబడతాం, నిలదీస్తాం. అది ఎంతటి స్థాయి వరకైనా కూడా మీకు అండదండగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ఇక మోతే మండల కేంద్రంలో గ్రోమోర్ సెంటర్ నందు సలహాలు సూచనలు కార్యక్రమంలో సుడిదోమ యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీపీటీ సాంబ మసూరి వరి పొలాలను సుడిదోమ ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. రైతులు మొదటి నుంచి సరైన యాజమాన్య పద్ధతులు పాటించి సుడిదోమ నివారించవచ్చునని కేవీకే గడ్డిపల్లి నిక్రా సీనియర్ పరిశోధకుడు ఆకుల నరేష్ తెలియజేశారు. ఇందులో భాగంగా ముఖ్యంగా శివాదాసకు మించిన నత్రజని ఎరువులు వాడుతున్నారని, దీనివలన చీడపీడలు ఎక్కువై రైతులకు పెట్టుబడి పెరుగుతుందని తెలియజేశారు. మరియు రైతులు పొలాలు కాలిబాటలు లేకపోవడం వలన కూడా వెలుతురు సూర్యరశ్మి తక్కువగా ఉండి ఈ సుడిదోమ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని రైతులకు అవగాహన కల్పిస్తూ పొలాలలో ఎక్కువ నీరు ఆరుతడి పద్ధతిలో నీరు కడుతూ లేస్తూ నీరు కట్టాలని సూచించారు. మరియు పిచికారీ చేసే సమయంలో పొలంలో నీరు తీసివేసి మొదలు తడిచే విధంగా పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. దీంట్లో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా ఏంటి, ఆరుతడి పద్ధతిలో నీరు కడుతూ ఉండాలి, నీరు తీస్తూ ఉండాలి. ఎక్కువ నీరు ఉండడం వల్ల ఎరువులు ముందుగా నత్రజని ఎరువులు ఏ విధంగా చేయాలంటే మీ భూపరీక్ష చేసుకొని సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులు వేసుకోవాలి. సిఫారసు చేసిన మోతాదు అంటే ఇంత మోతాదులో ఇంత వేసుకోవాలి, సిఫారసు చేసిన మోతాదులో వేసుకోవాలి. రైతులు ఎక్కువ దిగుబడి రావడం కోసము యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో వేసుకుంటే 150 kg సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. అది కూడా పైపాటుగా వేసుకోకూడదు. ఎప్పటికి కూడా మనము ఆగర్ దుక్కి దమ్ము చేసే టైంలోనే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని 104 kg సిఫారసు చేసి 104 kg అందులో 3వ వంతు అంటే 33 kg 34 kg ఉంటుంది కదా, అది పొటాషు 24 kg పొటాషుని సగభాగం చేసి ఈ యూరియాను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఈ పొటాషు ఆఖరి దుక్కులో వేసుకోవాలి. తర్వాతకి పిలకలు వచ్చే దశలో పిలక వచ్చే సమయంలో మిగిలిన అరభాగంలో పొటాషు మిగిలిన యూరియా చల్లుకుంటుంటారు. ఫార్మర్స్ ఏం చేస్తారు, విపరీతంగా చల్లుతూ ఉంటారు. దీన్ని పిచికారి చేస్తారు. మీ యొక్క దిగుబడి పెరుగుతుంది అనుకుంటారు కానీ తగ్గుతుంది. దేని ద్వారా పురుగు ఉధృతి పెరిగి పిచికారి చేయడం వల్ల కాస్త మందులు తెచ్చి కొట్టడం వల్ల. ఇక గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కమిషనర్ విసి సజ్జనార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ విసి సజ్జనార్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది ఇండియన్స్ నైజీరియన్స్ తో కలిపి లక్షలు తీసుకుంటూ జాబ్ ఫ్రాడ్ చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. అయితే కూకట్పల్లికి చెందిన రాజన్ అనే ఒక్క ఉద్యోగి వద్దని 47 లక్షలు తీసుకుని మోసం చేశారు అని తెలిపారు. నకిలీ ఈమెయిల్స్, నకిలీ ఫేస్బుక్ ఐడీలు, నకిలీ నెంబర్లతో అధిక శాలరీని క్రియేట్ చేసి జనాన్ని ఆకర్షించి డబ్బులు లాగి ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. అయితే గత నెల రోజులుగా పథకం ప్రకారం ఈ ముఠాను అరెస్టు చేసి వారి వద్ద గల మొబైల్ ఫోన్స్ అలాగే ల్యాప్టాప్స్, కలర్ జిరాక్స్ మిషన్, సిమ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఇతర సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ను కమిషనర్ అభినందించారు. నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. డియాన్గో మొహమ్మద్ అలియాస్ వాసా డొనాల్డ్ ప్రాస్పర్, ఈయన నేటివ్ ఆఫ్ నైజీరియా. ఇంకోటి మూసా హలీమట్, నేటివ్ ఆఫ్ ఏజ్ 29 years, ఆమె కూడా నేటివ్ ఆఫ్ నైజీరియా. డోర్ అలియోనో అలియాస్ బెనిడిక్ట్, ఎనుగోల్లో
నేటివ్ ఆఫ్ నైజీరియా, ప్లస్ ఒలిటో జిమోమో, ఈమె మన నాగాలాండ్ స్టేట్ చెందిన లేడీ. ఇద్దరు ఎబ్స్కాండింగ్ ఉన్నారు. పెట్సోలి ఉగా అండ్ శాంసంగ్ విలియం అని చెప్పి ఇద్దరు ఎవరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినారు ఈ ట్రాన్స్ఫర్ చేయడానికి, వీళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఎవరు ఇచ్చినారు వాళ్ళిద్దరు కూడా ఎబ్స్కాండ్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఈయన డియాన్గో మొహమ్మద్ అలియాస్ వాసు డొనాల్డ్ ప్రాస్పర్ అలియాస్ మిస్టర్ హిదర్ విలియమ్స్ అనేవాడు. ఈయన మొత్తం అనే మాస్టర్ మైండ్. ఈ మొత్తం ఈ ఒక జాబ్ ఫ్రాడ్స్ కు మొత్తం ఈయన ఒక మాస్టర్ మైండ్. వీళ్ళు ఒకటే ఈ జాబ్ ఫ్రాడ్స్ కాకుండా ఇంకా మెట్రోమనీ ఫ్రాడ్స్, రకరకాల ఫ్రాడ్స్ చేస్తుంటారు. సో ఈయన మొత్తము మాస్టర్ మైండ్. ఈయన నేటివ్ ఆఫ్ నైజీరియన్. అంతకుముందు కూడా ఆల్రెడీ ఆయన పాస్పోర్ట్ సీజ్ కావడంతో ఆయన ఏం చేశారంటే మళ్ళీ సెనగల్ కంట్రీ పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది. ఈ సెనగల్ పాస్పోర్ట్ తీసుకుని మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి అక్కడ తీసుకున్నప్పుడు ఆయన పేరు కూడా చేంజ్ చేసి అప్పుడున్న డొనాల్డ్ పేరును ఇప్పుడు మొహమ్మద్ పేరుతోని చేంజ్ చేసుకున్నారు. ఎప్పుడు 2018 మార్చ్ 2018 టూరిస్ట్ వీసా పైన మళ్ళీ మనకు రావడం జరిగింది. సో ఈయన ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడు చాలా డేటాబేసెస్ బాగా బయట అమ్ముతుంటారు. సో అట్లానే అనే డేటాబేస్ కూడా ఎవరు బయట జాబ్ ఎవరెవరు చూస్తున్నారు, జాబ్ ఎవరెవరు బయట దేశాల్లో బయట జాబ్స్ ఎక్కడెక్కడ కావాలనే వాళ్ళ డేటాని ఆయన కలెక్ట్ చేయడం జరిగింది. ఆ కలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ముఖ్యంగా ఈ కెనడాకి వెళ్ళడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ డేటా తీసుకొని వాళ్ళందరికీ మెయిల్ పంపడం జరిగింది. ఇట్లా మనకు మంచి ఆపర్చునిటీస్ ఉంది, మీరు జాయిన్ కావచ్చు అని చెప్పి. ఇట్లా వాళ్ళు ఇనిషియల్ ఆయన ట్రాక్ చేశారు. ఏదో మనకు ఆపర్చునిటీస్ ఉన్నా అని చెప్పి చూపిస్తూ ట్రాక్ చేశారు ఏ వాళ్ళు. తర్వాత మళ్ళీ A2, A3, A4 ఎవరున్నారు, ఈ మూసా అలీమట్టు, మిస్ అలియాస్ మిస్ హిదర్ విలియమ్స్ రంగంలో దిగుతారు. అదేవిధంగా డోర్ అలియోనో ఆనే రంగంలో దిగుతారు. ప్లస్ జిమోమో, ఈ ముగ్గురు కూడా ఎట్లాంటి విధంగా వాళ్ళు ఆ విక్టిమ్ ని మభ్య పెట్టడానికి ట్రై చేస్తారు. సో A2 అనేది మూసా అలీమట్ అని చెప్పి అలియాస్ మిస్ ఈదర్ విలియమ్స్ అని చెప్పి ఈమె కూడా నైజీరియన్. ఈమె ఇండియాకు మెడికల్ వీసా పైన జూన్ 2016 రావడం జరిగింది. ఈమె A1 గర్ల్ ఫ్రెండ్ ఎవరు డియాన్గో డొనాల్డ్ ప్రాస్పర్ అలియాస్ డియాన్గో మొహమ్మద్ అనే వాళ్ళకు గర్ల్ ఫ్రెండ్. సో ఈమె ముఖ్యంగా ఈమె బాధ్యత ఏంటంటే ఆయన మొత్తం ఈ ఒక చీటింగ్ కు మాస్టర్ మైండ్ అయితే ఈమె ఏం చేస్తుందంటే మాట్లాడుతుంది విక్టిమ్ తోని. ఇట్లా నేను వచ్చాను, మీ ఇంట్లో ఎట్లా రోగల్ హోటల్స్ అండ్ అపార్ట్మెంట్స్ గా మీరు CEO గా సెలెక్ట్ అయినారు, మంచి కంపెనీ చెప్తూ ఆమె మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక ఆర్గనైజేషన్ ఇంకోటి ఆర్గనైజేషన్ జంప్ చేయడానికి ఎప్పుడు కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అట్లానే వాళ్ళు ఆయన చాలా ఒక నేషనల్ ఇంటర్నేషనల్ జాబ్ పోర్టల్స్ కూడా ఆయన ప్రొఫైల్ ని పెడుతూనే ఉంటారు. ఎందుకంటే దాదాపు ఆయనకి 7 countries లో తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా అంతకుముందు కూడా ఇంపార్టెంట్ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేసే అనుభవంతో ఆయన ఎక్కడ మంచి అవకాశం వస్తుందని చెప్పి ఆయన జాబ్ ప్రొఫైల్ ని అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ఇట్లానే ఆయన చాలా చోట్ల అప్లోడ్ చేయడం జరిగింది. జనవరి 2019 ఆయనకు ఒక కాల్ వచ్చింది. ఏమంటే ఇట్లా మీ ప్రొఫైల్ మనం చూశాను, నేను ఒక హిదర్ విలియం అని చెప్పి CEO ఆఫ్ రోగల్ హోటల్ అండ్ అపార్ట్మెంట్స్ ఈ లాస్ ఏంజలస్ కాలిఫోర్నియా ఉన్న కంపెనీ ఇది. సో మీ ప్రొఫైల్ బాగా ఉంది, సో మీకు చీఫ్ మేనేజర్ గా మనం షార్ట్ లిస్ట్ చేయడం జరిగిందని చెప్పి ఆయనకు ఒక తెలియపరిచిన తర్వాత ఆయన చాలా సంతోషమైంది. మళ్ళీ ఆయన మీరు ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి వస్తుందని చెప్పి ఓకే ఇంటర్వ్యూ అటెండ్ అవుతానని చెప్పి తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఫిజికల్ ఇంటర్వ్యూ కాకుండా ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఎవరు ఈ మిస్ ఈదర్ విలియమ్స్ అని చెప్పి, ఎవరు ఈ ఈదర్ విలియమ్స్ భార్య పేరుతోని మిస్ ఈదర్ విలియమ్స్ అని చెప్పి ఆమె ద్వారా ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేశారు. ఆమె ఏమనిందంటే నేను ఇక్కడ వచ్చాను, ఇండియాకి వచ్చాను, మీ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ తీసుకుంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఎట్లానే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయినారు. ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత ఈ అకితా కుమార్ అని చెప్పి ఒక నాగాలాండ్ లేడీ ఆమె రంగంలో దిగి ఇట్లా మీకు మొత్తం $1,75,000 ఒక 12 months అడ్వాన్స్ ఇవ్వడానికి ఈ మిస్ ఈదర్ ఒప్పుకుంది. సో ఆ DD తీసుకొచ్చింది. సో మీరు అడ్వాన్స్ మనకు పే చేస్తే మీకు ఆ DD అమౌంట్ ఇస్తామని చెప్పి ఆయనకు ఆశ చూపించింది. అంటే దాదాపు $1,75,000 అంటే దాదాపు ఆల్మోస్ట్ మీకు ఒక 1 crore అమౌంట్ 1.5 crore అమౌంట్ ఉంటుంది. సో మీకు 12 months శాలరీ అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చిందండి ఆ లేడీ. సో మీరు అడ్వాన్స్ కడితే మీకు DD రిలీజ్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈయన సంతోషపడి ఇనిషియల్ వాళ్ళు తక్కువ అమౌంట్ అడిగారు. సో 55,000 అంటే చాలా తక్కువ అమౌంట్ కదా, ఏదో సర్వీస్ ఛార్జెస్ తోని తీసుకుంటారని చెప్పి 55,000 డబ్బులు కట్టేశారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆమె ఫోన్ చేసి లేదు ఇంకా కొంచెం రిలీజ్ కావాలంటే ఇంకా మీరు డబ్బులు కట్టాలని చెప్పి $2,55,000 తీసుకునింది. తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది ఇట్లా 10 లక్షలు ఇవ్వండి అని చెప్పి.
తర్వాత మూడోసారి ఫోర్త్ టైం డబ్బులు అడిగినప్పుడు 8,65,000 రూపీస్ అడిగినారు. ఎవరు? ఈయన ఒక రాబర్ట్ అనేవాడు క్యారెక్టర్ ఎంటర్ అయినారు. ఆయన ఏమన్నారంటే, నేను ఇక్కడ పిఆర్ఓ బ్రిటిష్ కాన్సులేట్ లో పనిచేయడం జరుగుతుంది, సో మీరు ఇక్కడ వచ్చాను, మీరు డబ్బులు కట్టేస్తే మీకు 1 week లోనే మీకు ఇస్తానని చెప్పి ఆయన ద్వారా కూడా ఆయన 8,65,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఆయన దాదాపు మొత్తం 47 lakhs రూపీస్ కట్టడం జరిగింది. 47 lakhs రూపీస్ ఈ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత ఆయనకి ఎట్లా సంశయం వచ్చింది, ఇది డబ్బులు వచ్చేది కాదు, ఇది జాబ్ వచ్చేది కాదు, డబ్బులు పోయినా అని చెప్పి మనకు వచ్చి ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక ఎక్కడో పుట్టి ఒక్కచోట కలిసే చోటు పాఠశాల, కళాశాల. పాఠశాలలో పక్కపక్క గ్రామాల వారు కలిస్తే, కళాశాలలో వివిధ ప్రాంతాల వారు కలిసి చదువుకుంటారు. చదువులమ్మ ఒడిలో అక్షరాలు నేర్చి జీవిత చదరంగంలో తలో దిక్కుగా వెళ్లి గతం, భవిష్యత్తు, వర్తమానాల మధ్య జ్ఞాపకాలు పదిలంగా దాచుకుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 1979-80 సంవత్సరం నాటి 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు 40 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. వారి కుటుంబాన్ని పరిచయం చేసుకుని గత చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని వారి గురువులను సన్మానించుకున్నారు. అనంతరం వారు ఏర్పాటు చేసుకున్న విందులో పాల్గొని సంతోషంగా గడిపారు. గ్రానైట్ ఫీల్డ్ ఇది ముందు పెట్టిన ప్రోగ్రామ్ నా వల్లనే, మా మదరు ఇదే ఊట్లో ఇక్కడ నా వల్లనే క్యాన్సల్ అయింది. ఇప్పుడు భర్తవేనా హిరణ్య విశ్వ నరధినో దేవసోమా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్యహీం నమ బ్రహ్మణే నమస్తే వాయుః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తార అనయోర్థం సత్యవేదోక్త పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తు. ఒక్క నిమిషం. రైట్ ఒక్క నిమిషం. అదే చూస్తున్నా సార్. వెయిట్. ఈరోజు కనగర్తి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. 1978 90 బ్యాచ్, 79 80 బ్యాచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపు మేము 40 మంది స్టూడెంట్లం ఉంటిమి. అందులో ఒక 5-6 మంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు దాదాపు అందరూ హాజరు కావడం జరిగింది. మేము ఈ స్కూలు జ్ఞాపకాలను ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ దాదాపు అందరూ ఎడ్యుకేషన్లో మంచి ఎదిగి అందరూ ఉద్యోగస్తులుగా చేయడం జరుగుతుంది. అందుకే 40 ఏండ్లకు ఇప్పుడు మేము ఈ స్కూల్లో ఫ్యామిలీతోని కలిసి ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలనే దాని కొరకు ఇప్పుడు మేము మాట్లాడుకోవడం జరిగింది. అట్లాగే ఇక్కడ స్కూలు కూడా మేము మాకు తోచినంత ఎంతో ఇంత ఈ చదువుకున్న స్కూల్ కొరకు ఎంతో ఇంత ఇవ్వడానికి కూడా మేము డొనేషన్గా అది కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. అందరూ ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్లందరికీ మా కనగర్తి గ్రామం తరఫున, స్కూల్ తరఫున వారందరికీ మా గ్రామం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలపడం జరుగుతుంది. స్కూల్ కొరకు ఆర్థిక సాయం చేయాలనేది మేము కనగర్తి గ్రామం తరఫున కోరడం జరుగుతుంది. 79-80 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన నా చిన్ననాటి మిత్రులు మరియు నా గురువులకు పాదాభివందనాలు చేస్తూ, ఇక్కడ మాకు చదువు కన్నా ఎక్కువ క్రమశిక్షణ, మంచి అలవాట్లు నేర్పిన గురువుల యొక్క స్ఫూర్తితోనే మేము ఇంత చదువులో రాణిస్తూ అభివృద్ధి చెంది ఉన్నతమైన ఉద్యోగాలను చేపట్టినామని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ కనగర్తి గ్రామానికి ఇప్పుడు ఎల్లారెడ్డి గారు కోరినట్టు మేము ఏదో కొంత సహాయం స్కూల్కు, పాఠశాలకు ఏదో చేస్తాము, తోచినంత సహాయం చేస్తాము. మరియు ఈ ఆర్గనైజర్స్గా పనిచేసిన ఎల్లారెడ్డి గారికి, తిరుపతి అన్న, రవీందర్, ఇక్కడ చిలుక ప్రభాకర్ వీళ్ళందరికీ కూడా చాలా బాగా నిర్వహించినందుకు, సంజీవ రెడ్డి వీళ్ళందరికీ ఆర్గనైజర్స్ 2 ఉన్నారు. అందరి మిత్రులకు నేను
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ అభ్యర్థి కోట రామారావుతో ప్రచారం కొనసాగించారు. హుజూర్ నగర్ లో నిరుపయోగంగా ఉన్న 4000 ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ ఇండ్ల విషయంలో కాంగ్రెస్ కమిషన్లు తీసుకుందని, తెరాస మాకు ఎందుకులే అన్నట్లు ఉన్నారని అన్నారు. పేద ప్రజల పట్ల కాంగ్రెస్ తెరాసలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. ప్రధానమంత్రి మోదీ తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఇండ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద నిధులు మంజూరు చేస్తే తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. 2 పడకల ఇండ్ల నిర్మాణం పేరుతో ఇసుక మాఫియా దోపిడీ చేస్తుందని అన్నారు. भारत माता की भारत माता की बीजेपी जिंदाबाद बीजेपी ఇక ఖమ్మంలో నిప్పంటించుకున్న శ్రీనివాసరెడ్డి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భైంసా పట్టణ ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక బస్టాండ్ దగ్గర ఆయన చిత్రపటానికి నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం వహించారు. అనంతరం కార్మికులు మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించి ఎక్స్గ్రేషియా కింద ₹1 కోటి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఖరికి నిరసనగా విధానాలకు నిరసనగా ఏర్పాటైన 9వ రోజు సమ్మెలో కేవలం 8వ రోజు సమ్మె తర్వాత సిఐ గారి ప్రకటనను చూసి అతని గుండె శ్రీనివాసరెడ్డి గారు బాధతప్త హృదయంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేవలం సీఎం గారి నిన్నటి ప్రకటనను ఆర్టీసీ వర్కర్లను తీసిపాడేసినట్టుగా మాట్లాడుతూ ప్రకటించిన మరుక్షణం శ్రీనివాసరెడ్డి ఖమ్మం డిపో డ్రైవర్ గారు ఆర్టీసీ కొరకు 48,000 కార్మికులు ఎక్కడ సుఖంగా ఉన్నారు అని నినాదాలు చేస్తూ మంటల్లో కాలిపోయిండు. అతనికి సంతాపంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం గారిని పూర్తి బాధ్యత సీఎం గారే అని రాష్ట్ర ప్రజల కోసం ఏర్పాటైన ఆర్టీసీని అతి పరిస్థితుల్లో కేవలం ఆర్టీసీ ప్రయోజనాల కోసం ప్రాణాలు అర్పించిన శ్రీనివాసరెడ్డిని ఈ రోజు ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె ఉధృతమవుతుంది. ఈ రోజు సమ్మె 9వ రోజుకు చేరుకున్నప్పటికీ కూడా కేసీఆర్ ఇంతవరకు కూడా పరిష్కారం వైపు ఆలోచించకుండా ఈ రోజు కార్మికులను ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా గోండు వీరుడు కొమరం భీం 79వ వర్ధంతి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మక్తల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిలపక్షం నాయకుల ఆందోళన. కార్మికులను విధుల్లోకి చేర్చుకుని వారి డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరిక. జీవిత చదరంగంలో తలో దిక్కుగా వెళ్లి నేడు అంతా ఒక్కచోట కలిశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనగావుపేట మండలంలోని కనగర్తి గ్రామంలో పూర్వ విద్యార్థి సమ్మేళనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.